వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి, అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఇప్పటి వరకు స్క్రిప్టెడ్ ప్రాంకులు చేసి జనాలను గొర్రెలను చేసిన యూట్యూబ్ ఛానల్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. అయితే స్క్రిప్టెడ్ పెళ్లిళ్ళు చేసి జనాలను కొండ గొర్రెలను చేస్తున్న టీవీ ఛానల్స్ గురించి ఈరోజు మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. అది 2018. ఆ ఇయర్లో ప్రపంచంలో ఉన్న తెలుగు జనాలు 2 సార్లు కొండగొర్రెలయ్యారు. సెకండ్ టైం బిగ్ బాస్ 2 ఆర్మీ అయితే మొదటిసారి మాత్రం సుధీర్ రష్మి పెళ్ళి. 2021 కరోనా దెబ్బకి 2020 కరోనా కష్టాలు మర్చిపోయినట్టు బిగ్ బాస్ 2 దెబ్బకి సుధీర్ రష్మి పెళ్ళి మర్చిపోయారు జనాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డినోమో అనే చెత్త యాప్ గురించి చెప్పడానికి వచ్చేసాను. యూట్యూబ్ స్టార్స్ చెప్పారనో, లేకపోతే ఈ యాడ్ని చేయడానికి మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ పెట్టే టీవీ స్టార్స్ చెప్పారనో ఇది ఇన్స్టాల్ చేసుకోవద్దు, మొగ్గ గుడిసిపోతారు. దీని గురించి ఒక ఫుల్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. అప్పటి వరకు టీఆర్పీ గొడవలకు మాత్రమే అలవాటైన జనం మొదటిసారి సుధీర్ రష్మి పెళ్లి అంటే నిజమేమో అనుకున్నారు. ఆ రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. మరి తీరా చూస్తే అది కళ. జనాలని కొండ గొర్రెలు చేశారు. అప్పుడు జనాలకు అర్థమైంది ఈటీవీ కూడా పెంటలో కాలేయడం స్టార్ట్ చేసిందని. ఇది వ్యాపారం. దానికి సుడిగాలి సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన గెటప్ శ్రీను ఏమన్నాడు మీరే చూడండి. రష్మి సుధీర్ అక్కడ పెళ్ళి అయిపోయిన వెంటనే, ఏమండి ఆ షోలో పెళ్ళి అయిపోయిన వెంటనే నువ్వెవరు నేనెవరు, హాయ్ మీరే జబర్దస్త్ యాంకర్, జబర్దస్త్ అలాగే ఉంటారు. ఇక్కడ సుధీర్ది రష్మిది తప్పులేదు, ఎందుకంటే వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది. స్క్రిప్ట్ రాయలేని స్క్రిప్ట్ రైటరు, షూటింగ్ అయిపోగానే తొంగునే డైరెక్టర్లు ఏం చెప్తే చేయాలి. ఇల్లు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఓంకార్ అనే ప్రోగ్రామ్ లో మొత్తం ఆయనే కాబట్టి ఇలాంటి టీఆర్పీ స్టంట్ చేస్తానే ఉంటాడు, గొడవలు పెట్టి. ఎనర్జీ లేదు. అవాలి సాంగ్ వచ్చి వెస్టర్న్ చేస్తే నడవదు. వెర్రి వెదలు కాదు మాకు తెలుసు. అంటే మేము వెర్రి వెదలమా? లేకపోతే మీరు మాట్లాడితే మీరు వెర్రి వెదలం వస్తే మేము మాట్లాడితే మేము. బట్ మీ టీవీ వాళ్ళకి ఏం పోయగలం నాకు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళకి సపరేట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని యూజ్ చేసుకోవడం చేత కాక ఇలాంటి చెత్త స్క్రిప్ట్లు చేసి జనాలు సావదొప్పుతున్నారు. అంటే అది ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మొగలి పూలు ఇస్తే మడిచి ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకే తెలీదు. కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావాల్సింది టీఆర్పీ, సో అలా కని చేస్తూ ఉంటారు. అయితే దీనికి వచ్చిన రెస్పాన్స్ కోవిడ్ సెకండ్ వేవ్లో వ్యాక్సిన్కి వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది. సో ప్రతి షోలో స్టార్ట్ చేశారు పెళ్లి కాన్సెప్ట్లో. ఏదైనా ప్రాపర్టీ కోసం థర్మోకోల్ వాడే వీళ్ళు పెళ్లి కాన్సెప్ట్ అనగానే బాహుబలి రేంజ్లో సెటిల్ వేసి పారదొప్పుతారు. సెకండ్ స్క్రిప్టెడ్ మ్యారేజ్ వచ్చి సుధీర్ విష్ణుప్రియాద్ అనమాట. ఇది పోవే పోరాలో జరిగింది. అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అన్ని రాంగ్ ఆన్సర్లే ఇస్తారు. ఇండియా క్యాపిటల్ ఏందిరా అని అడిగినా కూడా హైదరాబాద్ అని చెప్తారనమాట. అంత నిబ్బాగాలు వస్తారు. లేకపోతే ఈ నిబ్బా డైరెక్టర్లు నిబ్బా ఆన్సర్లు ఇప్పిస్తున్నారో నాకు అర్థం కాదు. గీతా గోవిందంలో సాంగ్ చేశారనమాట. వాళ్ళిద్దరి రిలేషన్ గురించి విష్ణుప్రియ ఏమనిందో చూడండి. నన్ను మమ్మీ తర్వాత బాగా దగ్గరుండి కేర్ చేసింది ఎవరు లేరు, ఇట్ ఇస్ సుధీర్. నన్ను హర్ట్ చేసేది, నన్ను ఏడ్పించేది, నన్ను నవ్వించేది, ఇట్ ఇస్ ఆల్ సుధీర్. ఐ కాల్ హిమ్ డాడ్. ఇక్కడ ఉన్న డైరెక్టర్స్కి రైటర్స్కి మంచి కాన్సెప్ట్లు రాసే చేత కాక ఇలాంటి టీఆర్పీ స్టంట్లు మాత్రం బాగా చేస్తారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మీ టీవీ స్టార్ట్ చేసిన ఇంకో ప్రోగ్రామ్ సిల్క్ స్మిత డ్రామా కంపెనీ. స్టార్టింగ్లో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, కానీ దీంట్లో కూడా ఇప్పుడు టీఆర్పీ స్టంట్లు స్టార్ట్ చేశారు. ఒక షో చేయాలంటే పెద్ద మంది ఉంటుంది, కానీ పెళ్లి కాన్సెప్ట్లు, అమ్మాయిని గోకుతా ఉండే కాన్సెప్ట్లు, ఆ కాన్సెప్ట్ మధ్యలో లవడాల సింబల్ వేసి దానికి ఉన్న వాల్యూ తీసి పారదొప్పుతున్నారు. అంటే అది సిల్క్ స్మిత డ్రామా కంపెనీలో గుడి దగ్గర ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్న భక్తులాగా వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది, మాకు ఛాన్స్ వస్తే నిరూపించుకుందామని. అయితే కానీ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇన్స్టా, టిక్టాక్, యూట్యూబ్లలో ఫేమస్ అయిన చుక్కలను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేపిద్దామని చూస్తారు. వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ రాదనమాట. ఈ చుక్కలకి యాక్టింగ్ రాదు, అక్కడున్న ఆర్టిస్టులకి పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ రాదు. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎవరిని ఎలా వాడాలో కూడా తెలియదు. కౌరవులందరూ కుండలో పుట్టినట్టు, కరోనా వైరస్ చైనాలో పుట్టినట్టు ఈ స్క్రిప్టెడ్ పెళ్లిళ్ళన్నీ ఇక్కడ పుట్టినవే. స్టార్టింగ్లో రఘు అనసూయని గోకేవాడు, అది చండాలంగా ఉండేది. సో అది అంత ఫేమస్ అవ్వలేదు. తర్వాత సుధీర్ రష్మిని గోకడం స్టార్ట్ చేశాడు, అది జనాలకు నచ్చింది. ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ యొక్క అద్భుత సృష్టి అని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు.
సో ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పని లేకుండా పోయింది. ఫస్ట్లో చిన్న హైప్ ఉండాలి, చిన్న ఒక పెప్ ఉండాలని చెప్పేసి రష్మి సుధీర్ మీద కొన్ని డైలాగులు రాయించుకున్నాను. మేమే రాసేవాళ్ళం. టీఆర్పీ తగ్గిందనుకో, వీళ్ళిద్దరి మధ్య లవ్ సింబల్ వేయడం, టీఆర్పీ లేపడం, లవ్ సింబల్ వేయడం, టీఆర్పీ లేపడం, జడ్జిలు ఏదో క్వశ్చన్ అడగడం, ఆ పాప ఈ బాబు సిగ్గుపడడం, లేకపోతే సెంటిమెంట్ డైలాగులు కొట్టుకోవడం, టీఆర్పీలు లేపుకోవడం, జనాలను ఎరిపోకులు చేయడం. వీళ్ళ టీఆర్పీ చూసి ఆదికి అనసూయకి కూడా ఇలాంటి లుచ్చ డైలాగులు పెట్టారు. అనసూయకు కానీ పెళ్లి కాకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి స్క్రిప్ట్ చేసేవాళ్ళు అనమాట. జనాలు చెప్పుతో కొడతానని ఆగుతున్నారు కానీ లేకపోతే వీళ్ళకి కూడా పెళ్లి చేసేవాళ్ళు వీళ్ళు టీఆర్పీ కోసం. ఇవన్నీ చాలా ఉన్నట్టు కొత్తగా ఇంకో జంటను తీసుకొచ్చి టీఆర్పీ స్టంట్ స్టార్ట్ చేశారు. అది ఎవరో కాదు, ఇమ్మాన్యుల్ అండ్ వర్ష. మీ ఓవర్ యాక్షన్ ఆపండ్రా బాబో అన్నా కూడా అదే చేస్తున్నారు. నిజంగా ఇమ్ముకు వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతే వర్ష పరిస్థితి ఏంటి? అయితే ఇష్టపడిన అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటుంది, కానీ మనము ఉండాలి అనుకున్న ఆ ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటే చాలా కష్టం అని చెప్పడం. అంటే నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఇమ్మాన్యుల్కి మంచి కామెడీ టైమింగ్ ఉంది, కానీ దాన్ని మాత్రం యూజ్ చేసుకోరు. ఎందుకంటే స్క్రిప్ట్ రాసి టైం ఎందుకు బొక్క అని వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఒకసారి సుధీర్ని బ్యాడ్ చేస్తున్నారని ట్రోల్ చేసి పడదొబ్బాయి మీమ్ పేజెస్ అన్నీ. సోకాల్డ్ ఆర్టిస్టులు అంతా వచ్చి సుధీర్ తోపు, సుధీర్ తురుము అన్నారు. మళ్ళీ అదే స్టార్ట్ చేశారు. మళ్ళీ సుధీర్ మీదే కౌంటర్లు. సుధీర్ లేకపోతే సగం మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి, ఎందుకంటే వాళ్ళకి అది తప్ప ఇంకోటి చేత కాదు. సుధీర్ మీద కౌంటర్ లేకుండా, ఆది పక్క వాళ్ళని కించపరచకుండా ఒక్క స్కిట్ కూడా చేయలేరు. మీ టీవీలో వచ్చే జబర్దస్త్, డి, సిల్క్ స్మిత డ్రామా కంపెనీ వీళ్ళిద్దరూ లేకపోతే అవి నడవవు అనే రేంజ్లో తీసుకొని వచ్చేసారు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్, చేత కాని డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ చాలా ఉన్నట్టు లాస్ట్ వీక్ ఎపిసోడ్లో గొడవ అయినట్టు టీఆర్పీ స్టంట్ క్రియేట్ చేశారు. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్ డిపార్ట్మెంట్ ఎందుకురా లవడాలో లవ్ సింబల్ వేసుకొని ఎన్ని ఎపిసోడ్లు చేస్తారా? మీకు అది తప్ప ఇంకోటి చేత కదా? బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అదేం బ్రతుకురా, బ్రోకర్ పనులు చేసుకోవచ్చు కదా. ఇది చేత కాకపోతే ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్ చూడొచ్చు. 3 సంవత్సరాలుగా ఇదే పెంటను చూపిస్తూనే ఉన్నారు కదరా. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొచ్చే శ్రద్ధలో సగం స్క్రిప్ట్ మీద పెట్టినా ఆ స్క్రిప్ట్లు చాలా బాగుంటాయి. ఒకప్పుడు డీని ఉదయ్ భాన్ గారు ఒక్కరే డీల్ చేసేవారు, ఇప్పుడు అది కామెడీ షో అయిపోయింది. ఈ రికార్డింగ్ షో గురించి ఒక సపరేట్ వీడియో ఉంటుంది మామ, వెయిట్ చేయండి. కానీ భలే ఉంటారు రాబా, బ్లాక్ అండ్ వైట్. కలర్ లో ఏముంది మేడం? రేయ్ చెప్పరా, నీళ్ళు ఎవరితో ఉన్న ఫోటో చూసారా? ఏం కలర్ రబ్బా నీది? అరే నువ్వేమైనా బ్రిటిష్ వాడికి పుట్టావా? నీ బాడీ మొత్తం తెల్లగానే ఉంటుందా? లేదు. నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ అందరూ తెల్లగా ఎలిగిపోతా ఉంటారా? లేదు. గురిగింజకి దాని గుద్ద కింద ఉన్న నలుపు తెలియదంట. బయట మాట్లాడేటప్పుడు మాత్రం బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటాం, ఆపదంటే అరగంటలో ముందుంటామంటారు. ఇక్కడ మాత్రం కామెడీ పేరుతో కించపరుస్తూ ఉంటారు. నీ మోహన్ చూసి ఎలా వచ్చేసేటవాడు. వీడికి అది తప్ప ఇంకోటి చేత కాదు. ఒకప్పుడు మీ పేజెస్లో ఉన్న డైలాగులు దొబ్బేసేవాడు, ఇప్పుడేమో పక్కన మీద ఇలాంటి డైలాగులు వేసుకుంటూ బతికేస్తున్నాడు. వీడికి మీకు తేడా ఉందిగా, మీరు ప్రజాప్రతినిధి కదా. ఒక వీడియో చూడండి. మీరేనా కార్తిక్ అంటే? నమస్తే. ఆయన ఏంటండి పెళ్లి చూపులు ఎక్కడ అరేంజ్ చేశారు? ఇది మా ఆచారం అండి, మీరు రెస్టారెంట్ లాగే ఫీల్ అవ్వచ్చు. చూపులు పెరట్లో పెట్టాలని మా ఆచారం, అందుకని ఇక్కడ పెట్టాం. ఏమైనా ఆర్డర్ చేయనా? నిన్నే అమెజాన్ లో డ్రెస్ చూసాను, అది ఆర్డర్ చేశాను. సరే ఆర్డర్ మళ్ళీ. నేను అమెజాన్ లో ఒక డ్రెస్ చూసిన ఆర్డర్ చేద్దామా? తినడానికి ఏమైనా ఆర్డర్ చేయనా అని అడుగుతున్నాను. నేను తినేసి వచ్చాను, మీరు ఇంటికి వెళ్ళి తినండి, హెల్త్ పాడవుతుంది ఇక్కడ తింటే. నేను ఇంట్లో తినేసి వచ్చినా, మా మమ్మీ చెప్పింది బయట తినొద్దు, హెల్త్ పాడవుతుంది. మ్యాగీ వచ్చండి, పెరుగు బాగా తోడేస్తా. మెంబర్స్ అయితే వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. అంటే ఇంతకు ముందు నన్ను ప్రాణం కన్నా ముగ్గురు ఎక్కువ లవ్ చేసేటోళ్ళు. ఎలా ఉందిరా? ఎవడో తీసిన దాన్ని ఇంకెవడో కాపీ కొట్టారని ఇంకోడో ట్రోల్ వీడియో చేస్తాడు, కానీ నా వీడియోనే కాపీ కొట్టారని నేనే వీడియో చేస్తున్నా. ఈ సిచ్యువేషన్ చూసి నేను ఎలా తిట్టుకుంటానంటే, కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఇదేం పెద్ద కళాఖండమేం కాదు. ఇది నేను 2 అవర్స్లో రాసి 4 అవర్స్లో షూటింగ్ చేశానమాట. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళి అక్కడ షూట్ చేశామన్నమాట ఈ వీడియో. నా సిచ్యువేషన్కి తగ్గట్టు మా ఆచారం అని ఇలాగ డైలాగులు చేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో ఎలాగో చేయలేము, రెస్టారెంట్ మాకు ప్లేస్ దొరకదు. సో మేము ఒక చిన్న గుడి పక్కన ఇక్కడ షూట్ చేసుకొని ఈ వీడియో చేసామన్నమాట. మా సిచ్యువేషన్కి తగ్గట్టు మేము చేసిన వీడియో అదే. దాన్ని కూడా కాపీ కొట్టారు. అంత చేతగాని వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు తెలంగాణ సపరేట్ స్టేట్ లేదు కాబట్టి ఒకటే స్టేటు. సో 2,10,00,000 కుటుంబాలు.
అందులో 60% మాత్రమే టీవీలు ఉన్నాయనుకోండి, 1,26 లక్షల కుటుంబాలు అనమాట. అంటే 1,26 లక్షల టీవీలు. దానికి మనం ఈటీవీ హెచ్డీకి 19 రూపాయలు, ఈటీవీకి 17 రూపాయలు పే చేస్తున్నాం. అంటే 1,26 లక్షలు ఇంటూ 17 రూపాయలు, 21,42 రూపాయలు ఒక మంత్ మనం పే చేస్తున్నాం ఈటీవీకి. కానీ వాళ్ళకి మనం చూపించేది ఏంది, ఈ చెత్త ప్రోగ్రాములు మాత్రమే చూపిస్తున్నారు. ఇది 2011 జనాభా మాత్రమే. ఇప్పుడు 2021 ఇంకా జనాభాలో లెక్క రాలేదు కాబట్టి నేను 2011 తీసుకున్నా. ఇప్పుడు ఎంత డబ్బులు ఉంటుందో మీరే చూసుకోవచ్చు. మళ్ళీ యూట్యూబ్ రెవెన్యూ ఒకటి, యాడ్స్ రెవెన్యూ ఒకటి, ఇంత డబ్బులు మనం పే చేస్తున్నా వాళ్ళు మాత్రం ఈ చెత్త 4 ప్రోగ్రాములు మాత్రమే తిప్పి చూపిస్తున్నారు మనకి. బట్ వీళ్ళు మనకి రియాలిటీ షోలు అని చెప్పి బ్రోకర్ పనులు చూపిస్తూ ఉంటారు. వేరే ఛానల్ అయినా కోట్లు ఖర్చు పెట్టి సినిమా కొని యాడ్స్ మధ్యలో సినిమా అయినా వేస్తారు. వీళ్ళు మనకు చూపించేది ఏంది, శుక్రవారాల్లో జబర్దస్త్, ఆదివారం డబల్ ధమాకా జబర్దస్త్, తర్వాత వీళ్ళిద్దరిని పెట్టి బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ అని చెప్పి టీవీ మొత్తం జబర్దస్త్ తప్ప ఇంకోటి లేదన్నట్టు చేస్తున్నారనమాట. వీళ్ళకి ఒక ఛానల్కే కంటెంట్కి దిక్కు లేదు, కానీ వీళ్ళు మాత్రం చాలా టీవీ ఛానల్స్ పెట్టేశారు. ఊరికి డబ్బులు దొబ్బచ్చు కదా, అందుకే. ఈటీవీ ప్లస్ వచ్చి 7 రూపీస్ అనమాట. ఇందులో 2 షోలు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. అయితే మేము ఒకప్పుడు డీకి జబర్దస్త్కి ఫ్యాన్సే. ఒకప్పుడు మేము జబర్దస్త్ని డౌన్లోడ్ చేసుకుని మరీ చూసేవాళ్ళం జియో లేనప్పుడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు, వరస్ట్గా తయారైందనమాట. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. మనం పే చేస్తున్న మనీకి వాళ్ళు మంచి కంటెంట్ ఇవ్వట్లేదు అని మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో రీల్స్ మీద ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్స్టాలో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దండం పెడతా అన్న, దండం పెడుతుంటే కొట్టకే నీ షూ పాడేది కదా, ఆటే కొట్టావు కదా రైక కొట్టగానా.